సదాశివపేట పట్టణంలో గాంధీ చౌక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిండర్ బ్యాట్స్ ఏఐ అండ్ రోబోటిక్స్ ప్రీ స్కూల్ కొత్త బ్రాంచ్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ 2 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక బాల్య విద్యను అందించడమే లక్ష్యం తెలిపారు. ఏఐ రోబోటిక్స్ లెర్నింగ్, ఎస్టీఎం విద్య, ఆర్డర్ల ద్వారా అభ్యాసం, ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, థీమాటిక్స్ డిజైన్ వంటి సదుపాయాలతో చిన్నారులకు సురక్షితమైన వాతావరణంలో బోధన అందిస్తున్నామని తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేలా ప్రత్యేక కరికులం రూపొందించినట్లు వెల్లడించారు. So, good morning everyone. This is Sandeep Gupta. I am the Managing Director for Kinderboard Sadashivpet. So, మన సదాశివపేటలో ఫస్ట్ టైం రోబోటిక్ కరికులంతోని కిండర్బోర్డ్ స్కూల్ పేరు పైన ప్రీ స్కూల్ లాంచ్ చేయడం జరుగుతుంది ఈరోజు. సో మా ప్రత్యేకత ఏంటంటే మన సదాశివపేట సరౌండింగ్స్లోనైనా ఎక్కడ చుట్టుపక్కల చూస్తే పిల్లల కోసం ప్రాపర్గా లైక్ ప్లే యాక్టివిటీ బేస్డ్తో స్కూల్స్ అనేది ఇప్పటివరకు రాలేదు. సో మా ప్లాన్ ఏంటంటే యాక్టివిటీ బేస్డ్తో స్ట్రెస్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, దానికోసం రోబోటిక్ కరికులం అనేది డిజైన్ చేసి సో దట్ దీనివల్ల పిల్లలకి ఏమవుతుందంటే యాక్టివిటీ బేస్డ్లో ఎడ్యుకేషన్ చెప్పడం వల్ల వాళ్ళకి నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది అండ్ ఈజీ టు యాక్సెస్ ఉంటుంది. ఏంటంటే మనకి 2 to 6 years వరకు ఈ కిండర్ గార్డెన్స్ అనేది ఉంటుంది. సో ఆ 2 to 6 years ఏంటంటే పిల్లలకి గ్రోయింగ్ స్టేజ్ అనమాట. ఈ 2 to 6 years వాళ్ళకి ఫౌండేషన్ ప్రాపర్గా ఉందంటే సో తర్వాత వాళ్ళు ప్రైమరీకి వెళ్ళినప్పుడు ఈజీగా అయిపోతుంది. సో దానికోసం మా క్లాస్ రూమ్స్ అయినా సరే ప్రతి ఒక్కటి థీమెటిక్తో డిజైన్ చేసాము. అండ్ అర్థం కావాలంటే ఈజీ టు యాక్సెస్ ఉండాలి. సో దానికోసం అక్రిలిక్ లైట్ బాక్స్ అనేది కాన్సెప్ట్ లాంచ్ చేసాము. దాంతోపాటు స్మార్ట్ పెన్తో టీచింగ్ చెప్పడము. అండ్ ఇది కాకుండా సో మెనీ అండ్ ప్లే గ్రూప్లో కూడా నార్మల్గా ఏంటంటే ఏదో 1 or 2 యాక్టివిటీస్ ఉంటాయి. బట్ మా దగ్గర ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో లైక్ పిల్లలకు ఆడుకోవడానికి క్యాటర్పిల్లర్ టోనల్ ఉంది అండ్ రోలర్ కోస్టర్ ఉంది. దాంతోపాటు అదర్ యాక్టివిటీస్ అనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఈజీ టు యాక్సెస్. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే బుక్స్లో ఉండడం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో మా కాన్సెప్ట్ ఏంటంటే బుక్లో ఉన్నదాన్ని యాక్టివిటీ బేస్డ్లో చెప్పడం సో దట్ పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. సో దీనికోసమే ఇక్కడ ఈ కాన్సెప్ట్ లేదనే కాన్సెప్ట్తో ఫస్ట్ టైం మన తెలంగాణలో కంటైనర్ కాన్సెప్ట్. ఇది కూడా కంటైనర్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కంటైనర్ అనగానే హీట్ అనుకుంటారు. సో కంటైనర్ కాన్సెప్ట్ కూడా మేము ఏంటంటే ప్రతి ఒక్కటి సిమెంట్ బ్లాక్స్తో యూజ్ చేస్తాం. సో సిమెంట్ బ్లాక్స్ యూజ్ చేయడం వల్ల కూలింగ్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కటి ఏసీ క్లాస్లో. అండ్ స్టూడెంట్స్ చూస్తే కూడా ప్రతి దాంట్లో 20 నుంచి 24 మెంబర్స్ కన్నా ఎక్కువ తీసుకోము. అండ్ సార్ కరికులం అయినా సరే టీచర్స్ అయినా సరే ప్రతి ఒక్కరు కేరింగ్తో ఉంటారు. సో ఎవరైనా ప్రాపర్గా కిండర్ గార్డెన్ స్కూల్ మీరు చూస్తున్నారంటే సో కిండర్ బోర్డ్స్కి రండి, డీటెయిల్స్ తీసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్లే గ్రూప్ వాళ్ళకి 7 days ఫ్రీ ట్రయల్ కూడా ఇస్తున్నాం. సో మీరు మీ పిల్లలు రావడానికి కొంచెం భయపడతారు, ఏడుస్తారు కాబట్టి ప్లే గ్రూప్ వాళ్ళకి ఏంటంటే 7 days ఫ్రీ ట్రయల్ ఇస్తున్నాం అనమాట. సో దట్ ఏమవుతుందంటే 7 daysలో పిల్లలు ఎలా ఉంటారు అండ్ టీచర్స్తో కూడా కమ్యూనికేట్ అవుతుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే ఈజీ టు యాక్సెస్ అనమాట. సో దట్ 7 days తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, పేరెంట్స్కి అర్థమవుతుంది, ఫ్యాకల్టీస్తో ఫ్రెండ్లీ నేచర్ పెరుగుతుంది. తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే ప్లే గ్రూప్లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ మన అడ్మిషన్స్ కూడా ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. ఆగస్ట్ జూలై ఎండింగ్ వరకు అడ్మిషన్స్ ఉంటాయి. సిలబస్ కూడా ఎలా అంటే జూలైలో స్టార్ట్ అవుతుంది. నమస్కారం అండి, నా పేరు జిల్లపల్లి స్వాతి. మేము సదాశివపట్టణంలో నూతనంగా కిండర్ బోర్డ్స్ ఏఐ ప్రీ స్కూల్, రోబోటిక్ ప్రీ స్కూల్ అని స్టార్ట్ చేస్తున్నాము. మా దగ్గర వచ్చి ప్లే స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇవైతే ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ మనకి ఏసీ కంటైనర్స్ విత్ లర్న్ బేస్డ్ క్లాస్ రూమ్స్, స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ అన్నీ ఇస్తున్నాము. ఫర్ మోర్ విజిటర్స్. థ్యాంక్ యూ.